అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ ఉపయోగించి కినిగే ఈ పుస్తకాలను చదవడం ఎలా అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ని కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత అడాబ్ ఐడితో ఆథరైజ్ చేయాలి. చివరిగా kinige.com నుండి పుస్తకం ఫైల్ను డౌన్లోడ్ చేసి అడాబ్ డిజిటల్ ఎడిషన్స్తో ఓపెన్ చేయాలి. ఈ అంశాలను మనం కినిగే హెల్ప్ సెక్షన్లో విండోస్ కోసం ఇవ్వబడిన సూచనల ఆధారంగా చేద్దాం. kinige.comకి వెళ్ళి టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఇవ్వబడిన హెల్ప్ అనే లింక్పై క్లిక్ చేసి విండోస్కు సంబంధించిన సూచనలను పొందవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన సూచనలను ఒక్కొక్కటిగా అనుసరిద్దాం. ముందుగా మొదటి స్టెప్లో చెప్పిన విధంగా అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ను హియర్ అనే లింక్పై క్లిక్ చేయడం ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ డౌన్లోడ్ పేజీలో మ్యాక్ మరియు విండోస్కి సంబంధించిన డౌన్లోడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో విండోస్పై క్లిక్ చేసి ఇన్స్టాలర్ ఫైల్ను మనం సేవ్ చేసుకోవాలి. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళి ఇన్స్టాలర్ ఫైల్పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత రన్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం ఇన్స్టాలేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఈ విధంగా మనం అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ విధంగా అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ని మినిమైజ్ చేసి తిరిగి హెల్ప్ విభాగానికి వెళ్దాం. ఇక రెండో స్టెప్లో చూసినట్టయితే అడాబ్ ఐడితో కంప్యూటర్ని ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మనము ఒక అడాబ్ ఐడిని కలిగి ఉండాలి. మీకు ఇదివరకే ఒక అడాబ్ ఐడి ఉంటే దానితో మీరు కంప్యూటర్ని ఆథరైజ్ చేయవచ్చు. లేకుంటే హియర్ అనే లింక్పై క్లిక్ చేసి మీకు ఒక అడాబ్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇలా అడాబ్ ఐడి క్రియేషన్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ ఈమెయిల్ ఐడి, అట్లాగే ఒక పాస్వర్డ్ను ధృవీకరిస్తూ మరి ఒకసారి టైప్ చేస్తాం. తర్వాత మీ పేరు, అలాగే మీ ఇంటి పేరు, చివరిగా కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనే బటన్పై క్లిక్ చేయడం ద్వారా మనం అడాబ్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడాబ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్యూటర్ను మన అడాబ్ ఐడితో ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంతకు ముందే వేరే ఐడి ఉంటే అదే ఐడితో ఆథరైజ్ చేయండి. ఇప్పుడు మనం తిరిగి అడాబ్ డిజిటల్ ఎడిషన్స్కి వెళ్ళి అందులో మెనూలో ఉన్నటువంటి హెల్ప్ ఎంచుకొని ఆథరైజ్ కంప్యూటర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన అడాబ్ ఐడి వివరాలను ఇక్కడ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అడాబ్ ఐడి అన్న చోట మీ అడాబ్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత దానికి ఇచ్చిన పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. చివరిగా ఆథరైజ్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా కంప్యూటర్ని ఆథరైజ్ చేసుకున్న తర్వాత ఓకే బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు తిరిగి కినిగే హెల్ప్కి వెళ్ళి థర్డ్ స్టెప్లో చెప్పిన విధంగా kinige.com నుండి పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకోసం రైట్ సైడ్ ఇవ్వబడిన మై బుక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనం కినిగేలో కొనుగోలు చేసిన పుస్తకాలను ఇక్కడ చూడవచ్చు. ram@shruti.com అనే పుస్తకాన్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం పుస్తకం బొమ్మపై కానీ లేకుంటే కిందనివ్వబడిన పుస్తకం పేరుపై కానీ క్లిక్ చేసి నేను ఆ పుస్తకం పేజీకి వెళ్ళాలి.
పుస్తకం పేజీలో మనకి కుడివైపున డౌన్లోడ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. డౌన్లోడ్ పర్చేజ్డ్ ఈబుక్ అనే బటన్పై క్లిక్ చేయడం ద్వారా మనకి url-link.acsom ఫైల్ అనేది డౌన్లోడ్కి చూపిస్తుంది. దానిని ఓపెన్ విత్ అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే చేయాలి. అడాబ్ డిజిటల్ ఎడిషన్స్లోకి పుస్తకం డౌన్లోడ్ కావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. డౌన్లోడ్ పూర్తి అయిన తర్వాత పుస్తకం మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మౌస్ స్క్రాల్ చేసి కానీ లేదా కీబోర్డ్లోని యారో కీస్ ఉపయోగించి కానీ మనం తర్వాత పేజీలకు వెళ్ళవచ్చు. అదేవిధంగా పైన ఇవ్వబడిన ఈ ఆప్షన్పై క్లిక్ చేసి మనం పేజీ పరిమాణాన్ని కూడా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అడాబ్ డిజిటల్ ఎడిషన్స్ ఉపయోగించి విండోస్లోను మ్యాక్లోను కినిగే ఈ పుస్తకాలు చదువుకోవచ్చు.